ప్రభుత్వం అంటే ఓటేసినోళ్ళను ఆళ్ళకు ఓటెయ్యనోళ్ళను అందరిని సమానంగా చూసుకుంటది. అందరికి సమాన అవకాశాలు ఇస్తది అనుకుంటారు కదా! కానీ ప్రాక్టికల్‌గా గట్లేముండది. ముందుగాల మన కడుపు నిండినంకనే జనాల సంగతి జూద్దాం అన్నట్టుంటది ఎవ్వలిది పాలనైనా. కాకుంటే బహిరంగంగా అట్లా చెప్పరు గాని గీ మంత్రి సారైతే మందిల్నే చెప్తున్నాడు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సారు దాపరికం లేని మనిషి ఉన్నట్టున్నాడు. కడుపు లేరి దాసుకోకుండా చెప్తున్నాడు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ మీటింగ్ కు పోయి కాంగ్రెస్ కార్యకర్తలకే మన సర్కార్లో ఉద్యోగాలు ఇస్తాం, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఏమున్నా మనోళ్ళకే, బయటోళ్ళకి ఏమి ఇయ్యమనుకొచ్చిండు. కాంగ్రెస్ కార్యకర్తలు లేకుంటే మేం గెలిచి ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. ఆరోగ్య శాఖ నా దగ్గరనే ఉంది కాబట్టి బాన్స్వాడల స్థానిక ప్రభుత్వ ఏరియా దౌకాన్ల అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలన్నీ మన కాంగ్రెస్ కార్యకర్తలకి ఇస్తా అని చెప్పుకొచ్చిండు. కార్యకర్త లేని పార్టీ లేదు, కార్యకర్త లేని నాయకుడు లేదు, కార్యకర్త లేని రాజకీయ. ఈరోజు ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం, అందులో కూడా ఆ శాఖ మన దగ్గరనే ఉంది. కనుక మీ మనసులో ఏ కోరిక ఉన్నదో ఆ ప్రక్షాళన చేయాలి, న్యాయం చేయాలి. ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకు అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అది అవుట్ సోర్సింగే గానీ కాంట్రాక్టే గానీ ఏ రకంగా అయితే మన పర్మనెంట్ ఉద్యోగాలు సుమారు 4,900 మంది స్టాఫ్ ఆఫీసర్లను నియమించినమో అదే రకంగా బాన్స్వాడలో కూడా ఖచ్చితంగా మీ యొక్క ఏరియా హాస్పిటల్ కు న్యాయం చేస్తామనే విషయాన్ని. మరి ఓట్లేయాలని అట్లా అన్నాడో నిజంగానే కాంగ్రెస్ వాళ్ళకే ఇప్పిస్తా అన్నాడో గాని దామోదర్ సార్ అట్లా అనే వరకు ప్రతిపక్షం వాళ్ళు మండిపడుతుర్రు. ఎక్కడనైనా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబులు నిజం చెప్పాలంటే అమ్ముకుంటారు, లేకుంటే పైరవీలతోటి సంపాదించుకుంటారు. అంతేగాని మన పార్టీ జెండా మోసిండు, మస్తు కష్టపడ్డాడని ఇయ్యంగానైతే చూసింది లేదు. ఒగాలు ఇచ్చినా కూడా పైసలు తీసుకొని ఎవ్వరు ఇయ్యరన్నది జగమెరిగిన సత్యం. మరి దామోదర సారు నిజంగానే ఇస్తాడా లేదా అన్నది ఓట్లైనాకనే బయటపడుతుంది. దొంగోనికి దొరికిందే సందు, చెప్పులు దొరికినా లాభం అన్నట్టు దోసుకుపోతారు గీమోతే వాళ్ళు. గసొంటిది పెద్ద పెద్ద లీడర్లు వచ్చిన జాగల ఇంకెట్లుంటది? కట్టల కొద్ది పైకం, ఫోన్లు, గొలుసులు, అబ్బో గిట్లా చెప్ప అవసరమేలే. ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తుంది కదా, లీడర్లంతా ఇఫ్తార్ విందుకు పోతే ఆడ ఓ దొంగోడు చేతి వాటం చూపించిండు. గుంపుల ఎవ్వల కంట వాడా అని అనుకుండు. కానీ తానొకటి దలిస్తే దేవుడు ఒకటి దలుస్తాడు కదా. దేవుని తాన గిదేం కలిసి పనిరా అని దొరకబట్టి పొట్టు పొట్టు జోపిరు. మంది బాగుండుడే దొంగల పాలిట గోల్డెన్ మూమెంట్స్ ఉన్నట్టున్నాయి. నిన్న హైదరాబాద్ లో ఇఫ్తార్ దావత్ కార్యం అయింది. ఈ దావత్ కు ఎంపీ అసరుద్దీన్ సాబు, రంజిత్ రెడ్డి, అనిల్ యాదవ్, దానం నాగేందర్, ఫిరోజ్ ఖాన్, కాంగ్రెస్ లీడర్లు చాలా మందే పోయినరు. మరి అధికార పార్టీల దగ్గర దండిగా సొమ్ములుంటాయని అనుకున్నట్టున్నాడు దొంగోడు. సీదా పెద్ద పెద్దోళ్ళ జేబులకే సూటి పెట్టిండు. 8 ఫోన్లు, 2 లక్షల నగదు కొట్టేసిండు. ఇంకొకరి తాన కూడా గట్లనే కొట్టేస్తుంటే ఇంత దొరికిపోయిండు. అన్ని దొరకబట్టి దౌడ పనులు రాలేటట్టు మస్తుగా దండిచ్చి పోలీసులకు అప్పచెప్పిరు. కానీ ఏం ధైర్యమో కదా, పెద్ద పెద్దోళ్ళు వచ్చే దావత్కు పోయి 2 లక్షలు 8 ఫోన్లు కొట్టేసిండంటే ఆడు మామూలు దొంగ కాదు కదా, గజ దొంగే ఉన్నట్టున్నాడు.